స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, భారతదేశ మొదటి ఉప ప్రధాని, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారికి జాతి తరపున ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాదిగ, బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జి యోహాన్ మాదిగ, ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్య మాదిగలు మాట్లాడుతూ దేశంలోనే అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి దేశం గర్వించేలా భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా ఎదగడం తమ జాతికే ఘనత అన్నారు. అలాగే దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన దళితులకి ఒక ఆదర్శవంతుడని నిలిచినటువంటి వారికి కీర్తి జాతి ఎప్పటికీ మరోదని, అలాంటి గొప్ప వ్యక్తి కుమార్తె అయినటువంటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి చేతుల మీదుగా తమ తెలంగాణ బిల్లును ఆమోదించడం కూడా తమ జాతికి గొప్ప ఘనత అన్నారు. అటువంటి వ్యక్తులను స్మరించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దలింగన్న గారి నాగయ్య, జంగిటి యాదయ్య, కొంచెంపురం మల్లేశం, గడ్డం కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ భారతదేశంలో అతిపెద్ద భారతదేశమైనటువంటి ఈ దేశానికి మరి దళిత జాతిలో ఉట్టి కూడా బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధాని దాకా పోయినటువంటి గొప్ప నాయకుడు. ఈ దేశంలో దళితుల వల్ల మరి నిండు మనసు గలవాడు, మరి దళితుల ఆశాజ్యోతి, దళితుల మరి జీవన ఆధారం పోసినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు. మరి బీహార్ రాష్ట్రంలో ఉట్టి షాబాద్ జిల్లా చందా గ్రామంలో తను ఉట్టి మరి ఈ దేశానికే చేయలేనటువంటి ఎన్నో సేవలు చేసి మరి 1972-73లో ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు గోదాములన్నింటినీ కొల్లబెట్టి గోదాములు పొలగొట్టించి పేదలకు, ఉన్నోళ్లకు, లేనోళ్ళకు అందరికీ కూడా ఇలా రేషన్ బియ్యము స్టార్ట్ అయినాయి అంటే బాబు జగ్జీవన్ రామ్ పుణ్యం. అది ఆ రోజు మరి 73-74 కరువు వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేదోనికైనా, ఉన్నోళ్ళకైనా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరి గిడ్డంగులను ఓపెన్ చేసి ప్రతి ఇంటికి బియ్యం అందజేయాలని చెప్పేసి ఆకలితో అల్మటిస్తున్న సమయంలో బువ్వ పెట్టినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి అలాగే పోతే ఈ దేశంలో ఎనలేని శాఖలు 40 సంవత్సరాలు ఏకధాటిగా 40 సార్లు కూడా ఖచ్చితంగా 40 సంవత్సరాలు రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి మచ్చలేని నాయకుడు. అంటే మరి దళిత జాతుల పుట్టినలో చాలా మచ్చలు ఉంటాయి, చాలా కావాల్సిన రంగులు రాసి కింద పడేసినటువంటి రాజకీయాలు ఉన్నాయి కానీ తప్ప బాబు జగ్జీవన్ రామ్కు ఇంత మచ్చలైనటువంటి నాయకుడు అంటే బాబు జగ్జీవన్ రామ్. ఈ దేశంలోనే ప్రియుడు, మరి ఆదర్శవంతుడు. ఈ దేశంలోనే రాజకీయానికి రాజనీతి శాస్త్రం కూడా తను ఈ ప్రజలకు అందరి కూడా తనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. తపాలా శాఖ, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ, హోం శాఖ, మరి కార్మిక శాఖ తను వేయలేనటువంటి శాఖలు లేవు. కాబట్టి ఈ మా జాతిలో పుట్టడమే బాబు జగ్జీవన్ రావుది చాలా గొప్ప అదృష్టం అని మేము భావిస్తున్నాం. మేము ఆయన వర్గంలో పుట్టడం కూడా మేము కూడా అదృష్టం అని భావిస్తున్నాం. మరి ఈరోజు సంగాయపేట గ్రామంలో మరి బాబు జగ్జీవన్ రావు 118వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ 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 బాబు జగ్జీవన్ రావు. జోహార్ జోహార్. నేడు 118వ బాబు జగ్జీవన్ రావు జయంతిని మా సంగాయపేట గ్రామంలో పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారికి మేము నివాళులు అర్పించి వారికి మేము ఈరోజు కీర్తించుకుంటున్నామంటే అది కూడా సరిపోదు. ఎందుకంటే ఒక చమార్ కులంలో చెప్పులు కొట్టిన చేతులతోనే చరిత్రనేమే తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతితోనే చరిత్రనేమో తిరగరాయమని, చెప్పులు కొట్టిన చేతులతోనే చరిత్రనే తిరగరాసేంత గొప్ప యోధుడు, సంఘ సంస్కర్త, కార్మిక శాఖ మంత్రి. ఫస్ట్ ఈ దేశానికి దళితులకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఒక నిమ్మ వర్గాలవాడు, ఒక దళిత వర్గాలవాడు అనే ఒక భావనతోని ఒక ఉప ప్రధానిగా ఆయన చేసిండు. అయినా కూడా అంత పెద్ద కీర్తికి ఎదిగినామంటే మేము అంటరానితనంలో ఉన్నటువంటి ఆ రోజులలో కూడా ఒక దేశానికే ఉప ప్రధానమంత్రి అయిందంటే అది మాకు ధన్యము. మా జన్మ కూడా ఆయన కులంలో, ఆయన జాతిలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. అలాగే ఇంకో పెద్ద అంబేద్కర్ గారు కూడా ఇద్దరు సోదర భావంతో ముందుకెళ్ళి ఈ దేశానికి ఎన్నెన్నో సేవలు చేసి ఈరోజు దళితులు ఒక 50% మంది, సబ్బండ వర్గాలు, బీసీలు అందరికీ ఉద్యమ ఫలాలు, సంక్షేమ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయంటే వారిద్దరి కృషి ఎంతో ఉందని చెప్పి ఈ యొక్క జయంతి సందర్భంగా మేము యావ చేసుకుంటున్నాము. వారిని మా మదిలో స్మరించుకుంటూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాము.